అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వేదసారం కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ పోయిన ధారావాహికలో అగ్నిముఖ లక్షణం పూర్తిగా మనం తెలుసుకున్నాం. మన నిత్య దైనందిన జీవితంలో స్నానం, సంధ్య, జపో హోమో, దేవతానాంచ పూజనం, ఆదిత్యం వైశ్వదేవాంచ షట్ కర్మాణి దినే దినే. స్నానము, సంధ్యావందనము అనగా పూర్తిగా దైవచింతనతో చేయాల్సినటువంటి ఆదిత్య నమస్కారం. సంధ్యా, జపో హోమో, జపము, హోమము పూర్తిగా కూడా మనం ఆ యజ్ఞేశ్వరుని ఆరాధన, దేవతలకు మనం ఇచ్చేటువంటి ద్రవ్యము ఏదైతే ఉంటుందో దాన్ని పరిపూర్ణంగా మనం ఇవ్వాలి అంటే ఈ హోమము ద్వారా మాత్రమే ఇస్తాం. స్నానం, సంధ్యా, జపో హోమో, దేవతానాంచ పూజనం. పెద్దల నుండి మనకు వంశపారముగా వచ్చినటువంటి అనేకమైనటువంటి దేవతా విగ్రహములు, సాలగ్రామములు, దేవతా రూపములు, లింగములు, పరమేశ్వరుని యొక్క ఆరాధనా విధానం, శ్రీచక్రములు ఏవైతే ఉన్నాయో వంశానుగతముగా వచ్చినటువంటి వాటికి చేసేటువంటి దేవతార్చన. స్నానం, సంధ్యా, జపో హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవాంచ. వచ్చినటువంటి వ్యక్తులకి అతిథిర్తిష్ఠతిద్వారి ఆపో గృహ్ణాతి యో నరః. వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఉపచారాలు సలిపి వారికి తగిన గౌరవం ఇవ్వడాన్ని మనం అతిథి మర్యాద, అతిథి సత్కారము అని అంటాం. తిథితో సంబంధం లేకుండా వచ్చేటువంటి వాళ్ళు అతిథి అని అర్థం. అంటే ఫలానా రోజు వస్తున్నారు అని మనకు తెలియదు, అందుకని వారిని అతిథి అని అంటున్నాం. తిథితో సంబంధం లేకుండా వచ్చినటువంటి వాళ్ళు అతిథి. ఆ అతిథులు వైశ్వదేవాంచ. విశ్వదేవతలకు మనము చేసుకున్నటువంటి పదార్థములో ఒక భాగాన్ని దేవతలకు, ఒక భాగాన్ని ఈ యజ్ఞేశ్వరునకు, ఒక భాగాన్ని పితృదేవతలకు, ఒక భాగాన్ని వచ్చినటువంటి వాళ్లకు ఈ విధముగా 4 భాగాలుగా చేసి ఇవ్వమని మనకు వైదిక స్మృతులు తెలుపుతూ ఉన్నాయి. అందులో భాగంగా వైశ్వదేవము, హోమము, యజ్ఞము, దానము, తపము ఇవన్నీ కూడా ఆచరించాలి అని మనకు వైదిక ధర్మశాస్త్రాలన్నీ కూడా తెలిపినాయి. అందులో భాగంగా జాతకర్మ అనేటువంటి విధాన సంస్కారాన్ని మనం తెలుసుకుందాం. ఆ తరువాత సంస్కారం ఏమిటి అంటే జాతకర్మ అయిన తరువాత నామకరణం. ఇందులో గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఉన్నయనం, జాతకర్మ, నామకరణం. 6వ సంస్కారం. గర్భంలో ఉన్నప్పుడు చేసేటువంటి సంస్కారాలు మొత్తముగా 3: గర్భాధానం, పుంసవనం, సీమంతం. ఆ తరువాత జాతకర్మ, నామకరణం ఇవన్నీ కూడా శిశువు బయటికి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి కార్యములు, ఆ సంస్కారములు. జాతకర్మని మనం పురుడు అనేటువంటి వ్యవహార భాషతో పిలుచుకుంటున్నాం. దానిని జాతేన కర్మణ సంస్కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటాం. ఆ తర్వాత చేయాల్సినటువంటి సంస్కారం నామకరణం. ఈ నామకరణాన్ని ఏ విధంగా చేయాలి, ఏ కాలంలో చేయాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే జాతకర్మని మొదటి రోజు కానీ లేక 11వ రోజు కానీ చేయమని మనకు ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. నృసింహకారికలు, కప్రతికారికలు, ఆపస్తంభ ధర్మసూత్రము, ఆశ్వలాయన గృహ్యసూత్రము అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలిపినాయి. అదే విధముగా నామకరణం ఎప్పుడు చేయాలి అంటే 21వ రోజు నాడు పుట్టినటువంటి అబ్బాయికి చేయాలి. అది ఏ విధంగా? దర్భేశ్వాసీనః దర్భాన్ ధారయమానః ప్రాణానాయమ్యా. దర్భ ఆసనము వేసుకొని
దర్భచేత చేసినటువంటి పవిత్రను, ఆ పవిత్ర లక్షణం ఒకటి ఉంది. పవిత్రవంతః పవమాన సోమో గాయత్రి పవిత్రధారణే వినియోగః పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం మహస్సముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వారభం అనే మంత్రము చేత పవిత్ర ధారణ చేసి దర్భాన్ ధారయమానః ప్రాణానాయమ్య, ప్రాణాయామం రేచకం, కుంభకం, పూరకం. మనిషి యొక్క ఆయుః ప్రమాణం పూర్తిగా శ్వాసలలోనే ఉంటుంది. ఆ శ్వాస ప్రమాణముగా ప్రాణాయామత్రయాన్ని తాను అక్కడ యజమాని ఆచరించాలి. ఆచరించిన తర్వాత సంకల్పాన్ని చెప్పాలి. ఏ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళకి ఆయా ప్రాంత సంకల్పాలు ఉంటాయి. ఆ విధముగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ చెప్పి ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అనే వరకు సంకల్పాన్ని చెప్పి గోత్రనామ ఉచ్చారణ పూర్తిగా చేసుకున్న తర్వాత దర్భేశ్వాసీనః స్వయం ప్రాణానాయమ్య మమ కుమారం, లేక అమ్మాయి అయితే అస్య కన్యకాయాః అని అక్కడ సంకల్పం చెప్పాలి. సకల సత్పురుష మధ్యే ఉండేటువంటి సకల సత్పురుషులు ఉండేటువంటి జనాలనందరినీ కూడా అక్కడ స్త్రీలింగము పుల్లింగము అనేటువంటి విభజన ఉండదు. అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే ఉండేటువంటి వాళ్ళను మొత్తం కూడా సకల సత్పురుషులు అనేటువంటి వ్యవహారంచే సంస్కృతంలో పిలువబడుతూ ఉంటుంది. ఆ విధముగా సత్పురుష మధ్యే నామ ప్రకటనా సిద్ధ్యర్థం మాసనామ్న నక్షత్రనామ్న వ్యావహారికనామ్న సంస్కరిష్యే. మాసనామము, నక్షత్రనామము, వ్యవహారం మనం పిలిచేటువంటి నామం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని ఉచ్చారణ చేయడానికి ఇక్కడ సంకల్పాన్ని చేయాలి. అలా సంకల్పం చేసిన పిమ్మట ముందుగా గణపతి పూజ, తర్వాత గురు పూజ, ఆ తర్వాత పుణ్యాహవాచనము, నాంది పితృదేవత ఆరాధన ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. పితృదేవత ఆరాధన ఇత్యాది అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి సంబంధించినటువంటి బ్రహ్మచేత అక్కడ ఒక పళ్ళెం కాంస్య పాత్ర, కంచు పాత్రను తీసుకోవాలి. కంచు పాత్రలో ఓషధులు అనగా ప్రధానమైనటువంటి ఆహార పంట, మనకైతే బియ్యము, కొంచెం ఉత్తరాది వైపు వెళ్తే జొన్నలు కానీ లేక గోధుమలు కానీ వేస్తారు. ఆ విధముగా ప్రధానమైనటువంటి పంట ఆహారం ఏదైతే ఉంటుందో దానిలో బంగారి ఆభరణం లేక దర్భతో చేసినటువంటి ఉంగరం చేత 3 గీతలు గీయాలి. గీసిన దాంట్లో మొదలుగా మాసనామం, ఏ నెలలో పుడితే ఏ నామము ఉంటుంది అనే ప్రశ్న మనది మనం వేసుకుంటే వైదిక ధర్మ గ్రంథాలు స్త్రీలకు పురుషులకు అక్కడ స్త్రీలింగం పుల్లింగం వేరే విధముగా నామములు చెప్పబడ్డాయి. కృష్ణ అనంత అచ్యుత చక్రీ వైకుంఠోత జనార్దన ఉపేంద్రో యజ్ఞపురుష వాసుదేవస్తథా హరి యోగీశ పుండరీకాక్షో మాసనామాన్యనుక్రమాత్. మాసనామాలలో చైత్ర మాసానికి అధిదేవత కృష్ణ పరమాత్మ, కృష్ణుడు. అక్కడ ముందుగా మాసనామములో ఈ విధముగా కృష్ణ అనే శబ్దము చేత పేరు రాయాలి. వైశాఖే అనంత, వైశాఖ మాసానికి అనంతుడు శేషశయనుడు, జ్యేష్ఠ మాసానికి అచ్యుతుడు, ఆషాఢ మాసానికి చక్రధరుడు, శ్రావణ మాసానికి వైకుంఠుడు, భాద్రపద మాసానికి జనార్దనుడు, ఆశ్వీజ మాసానికి ఉపేంద్రుడు, కార్తీక మాసానికి యజ్ఞపురుషుడు, మార్గశిర మాసానికి వాసుదేవుడు, పౌష్యమాసానికి హరి, మాఘమాసానికి గోవిందుడు, పాల్గొన మాసానికి పుండరీకాక్షుడు అని మనకు ఈ విధముగా పురుషనామాలలో మాసనామము గురించి చెప్పబడింది. అదే విధముగా స్త్రీకి మాసనామం ఏ విధంగా ఉంటుంది అంటే చైత్రే భూదేవి, వైశాఖే కళ్యాణి, జ్యేష్ఠే సత్యభామ, ఆషాఢే పుణ్యవతి, శ్రావణే రూపవతి, భాద్రపదే ఇందుమతి, ఆశ్వీజే చంద్రవతి, కార్తీకే లక్ష్మి, మార్గశీర్షే వాగ్దేవి, పౌష్యే పద్మావతి, మాఘే శ్రీదేవి, ఫాల్గుణే సావిత్రి అనేటువంటి 12 పేర్లు 12 మాసములకు గాను మనకు ఇవ్వడం జరిగింది. అందులో వేదములో మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ
సహశ్చ సహస్యశ్చ తపస్య తపస్యశ్చ అని మధుమాసము, మాధవ మాసము, శుచిమాసము, శుచస్య మాసము అని ఈ విధముగా వేదమాసములు వేరు, మామూలుగా మనకు గణితములో వచ్చేటువంటి మాసములు వేరు, నామకరణం చేసినప్పుడు వచ్చేటువంటి నామమాసములు వేరు. ఇందులో మాసనామం ఈ విధముగా చెప్పాలి. ఆ తరువాత నక్షత్రనామం, ఏవైతే మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి అశ్విని నుండి రేవతి వరకు, ఏదైతే నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క పాదము చేత ఆయా అక్షరములు సేకరించబడి అక్షర కూర్పులో వచ్చినటువంటి నక్షత్రాన్ని ఆ మాసనామము నక్షత్రనామముగా చెప్పాలి. ఆ తర్వాత ఏదైతే మాసనామం నక్షత్రనామం చెప్పినామో తర్వాత వ్యవహారనామం, అక్కడ కూర్చున్నటువంటి పెద్ద మనుషుల ఆలోచన విధానము చేత, ఆ పరమేశ్వర కృపచేత, ఆ పరమాత్మ దయచేత జన్మించినటువంటి శిశువుకు నామకరణం చేస్తూ ఉన్నాం. నామకరణం చేసినప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, ఏ పేరుతోనైతే మనం పిలుస్తున్నామో ఆ పేరు భగవద్రూపమైనటువంటి పేరు అయినచో మనకు పరమాత్మను పిలిచినటువంటి పుణ్యం మనము సంతరించుకుంటాము అని. అందుకనే వెనకటి పేర్లు హరి, నారాయణ, నారసింహ అనే ఈ విధముగా పరమాత్మ పేర్లు ఉండేవి. ఇప్పటికీ కొంతమంది ఆలోచన చేసి అదే భావంతో పెడతారు. దానికి గొప్ప ఉదాహరణ భాగవతంలోని అజామీళోపాఖ్యానం. అబ్బాయి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. తండ్రి అనేకమైనటువంటి పాపాలు చేసి చేసి అవసాన దశలో నారాయణ 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 అని పిలిచి 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 తాను తన యొక్క దేహాన్ని విడిచిపెట్టిన తరువాత యమదూతలు, వైకుంఠములో ఉండేటువంటి దూతలు ఇద్దరు వచ్చినారు, దేవదూతలు వచ్చి గొడవ పడుతూ ఉన్నాడు. వీడింత పాపము చేసినాడు కదా, మరి ఈ పాపానికి యమలోకానికే తీసుకొని వెళ్ళాలి అని యమదూతలు, కాదు కాదు నారాయణ నామ స్మరణ చేసి పరమపదించినాడు కాబట్టి పరమపద సోపానానికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి దేవదూతలు ఈ విధముగా గొడవ పడినప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ లక్షణం ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నప్పుడు నామ ఉచ్చారణ, నామ మంత్రము చేతనే తాను చేసినటువంటి పాపాన్ని అంతా కూడా తొలగించుకోగలిగినాడు. కావున నామస్మరణం ఎల్లవేళలా చెయ్యాలి అని చెప్పి ఈ విధముగా నక్షత్రనామం, మాసనామం, వ్యవహారనామంలో భగవంతుని పేరు వచ్చేటువంటి విధానముగా పెట్టాలి అని మనకు పెద్దలు సూచించినారు. ఆ విధముగా మాసనామం, నక్షత్రనామం, వ్యవహారనామాన్ని పెట్టాలి. అలా మాసనామాన్ని, నక్షత్రనామాన్ని, వ్యవహారనామాన్ని మూడింటిని ఉద్దేశించి ఒక వక్క పెట్టకుండా 3 వక్కల చేత తాంబూలాన్ని అక్కడ ఉంచాలి. ఆ ఉంచినటువంటి తాంబూలంలో మాసనామము, నక్షత్రనామము, వ్యవహారనామాన్ని నామత్రయ దేవతలు అని అంటారు. నామత్రయ దేవతావాహన చెయ్యాలి. ఏ యొక్క నామము చేతనైతే మనము పరమాత్మ సృష్టించినటువంటి మనము ఈ సంస్కారాన్ని ఆచరిస్తున్నామో ఆ సంస్కారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి దేవతలు ఆ మాసదేవతలు, నక్షత్ర దేవతలు, ఆ దేవతాక స్వరూపముగా వచ్చేట్టుగా వ్యవహారనామాన్ని కూడా పెట్టి ఆ 3 ఆ తాంబూలాలకి మనం షోడశోపచారాన్ని చెయ్యాలి. ఆ షోడశోపచారములు ఏమిటి అంటే ఆవాహనాసనే పాద్యే అర్ఘ్యమాచమనీయకం స్నానం వస్త్రంచోపవీతం గంధం చైవ చ పుష్పకం ధూపం దీపం చ నైవేద్యం తాంబూలం చ ప్రదక్షిణం నమస్కృతోద్వాసనం చ ఉపచారాణి షోడశ. 16 ఉపచారాలు పూర్తిగా ఆ యొక్క దేవతలను ఆవాహన చేసినటువంటి క్రముకాలకు చెయ్యాలి. ఆ విధముగా ఉపచారాలు చేసిన తరువాత అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు 8 రకాల అర్ఘ్యాలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తరువాత ఏదైతే కంచు పాత్రలో ఆ ప్రధానమైనటువంటి ఆహార పంటను మనం వేసి ఆ ఔషధులను అందులో వేసి మనము దాంట్లో పేరు రాశామో దాన్ని పట్టుకొని 33 కోటి దేవతా నమస్కారాన్ని చెయ్యాలి. ఇడా దేవహూర్మనుర్యజ్ఞనీర్ బృహస్పతిరుక్థామదాని శగుంసి షద్విశ్వే దేవాః సూక్తవాచ పృథివిమాతరుమామాహిగుంసీర్మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధుపదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసకం శుశ్రూషేన్యాం మనుష్యేభ్యస్తమ్మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు. మధుమనిష్యే
మధు జనిష్యే, మధు వక్ష్యామి, మధు వదిష్యామి. మధు అనేటువంటి పేరు ఏమిటి అంటే సత్యము పలుకు, తీయగా మాట్లాడు, ఆ విధముగా అసత్యాన్ని ఎల్లవేళలా కూడా పలకకు. అందుకనే వేద ప్రమాణంలో అనృతం వదిష్యే అని వస్తుంది. అబద్ధాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఆ విధముగా చెప్పకుండా ఎల్లవేళలా మంచి మార్గముతో చెప్పమని ఈ యొక్క కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ సంహిత 4వ కాండం చివరి అధ్యాయంలో మధుమతీన్ దేవేభ్యః వాచముద్యాసకం శుశ్రూషేన్యాం మనుష్యేభ్యస్తమ్మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు. అక్కడ ఈ విధముగా సంకల్పం చెప్పాలి. మద్గృహే శోభనం భవతి సర్వే దేవాః సర్వే పితరః అస్యాం వేదికాయామాగత్య యావత్ కర్మాంతం ఇహాగచ్చంతు ఇహ తిష్టంతు మాం రక్షంతు మమ కుమారం రక్షంతు అస్య కుమారస్య నామ ప్రకటన మహోత్సవం కుర్మః తస్మాదిష్టదేవతాః కులదేవతాః నాందీదేవతాః మంటపదేవతాః 330 కోటిదేవతాః సుముఖాః సుప్రతిష్ఠితాః స్థీయంతాం అని ఆ కంచు పాత్రను పట్టుకొని ఈ విధమైనటువంటి సంకల్పాన్ని చెప్పి సభా నమస్కారాన్ని చెయ్యాలి. అక్కడ సభలో ముందుగా సంకల్పం చెప్పినప్పుడు సకల సత్పురుష మధ్యే అని చెప్పినాం. ఉండేటువంటి సభా నమస్కారం పెద్దలకు సప్రథ సభామ్మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం అని అక్కడ నమస్కారం చేసిన తరువాత తండ్రి పుట్టినటువంటి ఆ నామకరణం చేసేటువంటి శిశువుని కుడితోడ మీద కూర్చుండబెట్టుకొని చెవులో అప్పుడు నామ ప్రకటన చెయ్యాలి. ఈ విధముగా నేను నామ ప్రకటనలో 3 పేర్లు చెప్పినాము. ఏమిటి? మాసనామం, నక్షత్రనామం, వ్యవహారనామము అని చెప్పినాను. ఇప్పుడు నా కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ పిలవడానికి గాను నేను నామ ప్రకటన చేస్తూ ఉన్నాను. దానికి గాను మీరు అనుజ్ఞ ఇవ్వండి. నేను దేవతాకమైనటువంటి పితృదేవతలకి అదే విధముగా ఇష్టదేవతకి కులదేవతకి కూడా నేను పూజను ఆచరించినాను. సకల సత్పురుషుల్లారా మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అక్కడ సభా నమస్కారాన్ని ఆచరించాలి. సభా నమస్కారం ఆచరించిన తరువాత అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే వేదో వైపుత్రనామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాంత్వాహింకారే నాభిజిగ్రామి. ఇక్కడ ఏదైతే పేరు పెట్టినామో ఆ పేరుని ఈ మంత్రముచే యజ్ఞేశ్వర శర్మన్ అని అక్కడ పలకాలి చెవులో 3 సార్లు అని చెప్పినారు. శిశువు యొక్క కుడి చెవులో 3 సార్లు పలికిన తరువాత అందరూ ఉన్నటువంటి సకల సత్పురుషులకందరికీ కూడా ఆశీరక్షతలు ఇచ్చి ఈ విధమైనటువంటి అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి యజ్ఞేశ్వర శర్మన్. అందరూ కూడా ఈ మంత్రముల చేత శిశువును ఈ పేరు చెప్పి ఆశీరక్షతలు వేయాలి. అగ్నిరాయుష్మాన్ ముందుగా అగ్ని ద్వారా ఆయుష్మంతుడు కావాలి అని, ఆ తరువాత సోమ ఆయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి. చంద్రదేవతాకమైనటువంటి దేవతల ఆశీర్వచనం ఆ శిశువు పైన ఉండాలి అని 2వసారి అక్షంతులు వేయాలి. ఆ తర్వాత యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి. యజ్ఞముల ద్వారా అగ్ని సోమయుల ద్వారా ఆ శిశువుకు వృద్ధి కావాలి ఆయుష్షు అని చెప్పేసి 3వ ఆశీర్వచనం వేయాలి. బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణైరాయుష్మత్తేన త్వాయుషాయుష్మంతం కరోమి. 4వ ఆశీర్వచనం బ్రహ్మ ద్వారా చేయాలి. బ్రహ్మ అనగా ఎవరు అంటే తాను చేసేటువంటి ప్రతి కార్యంలో బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి ప్రతి వ్యక్తి బ్రహ్మ అవుతున్నాడు. ఆ విధముగా 4వ ఆశీర్వచనం ఈ విధంగా చేయాలి. ఆ తరువాత దేవతలు దేవా ఆయుష్మంతస్తే మృతేనాయుష్మంతస్తే నత్వాయు షాయుష్మంతం కరోమి. 330 కోటి దేవతల స్వరూపమైనటువంటి సకల సత్పురుషుల్లారా మీ ద్వారా పుట్టినటువంటి శిశువుకు మేము ఏర్పాటు చేసిన నామ ప్రకటన సిద్ధ్యర్థం మేము ఏదైతే సంకల్పం చేసినామో ఆ సంకల్ప సిద్ధి మీ ద్వారా జరుగుతోంది అని చెప్పేసి ఈ నామకరణంలో ఈ విధముగా ఆచరించాలి అని మనకు ఆపస్తంభ మహర్షి బోధాయన మహర్షి 15 కర్మలలో భాగముగా మనకు సంస్కారాన్ని చెప్పినారు. నామకరణంలో
ఈ విధముగా సంకల్పాన్ని అంతా కూడా పూర్తి చేసుకుని సకల సత్పురుషుల మధ్యలో కూర్చున్నటువంటి ఆ శిశువుకు అనేకమైనటువంటి దేవతలు, పితృదేవతలు, గృహదేవతలు, ఇష్టదేవతలు, కులదేవతల యొక్క ఆశీర్వనుగ్రహాలు ఉండాలి అని మనకు ఈ విధముగా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా సూచించినాయి. ఆ శిశువుని పైకి పట్టుకొని ఈ విధముగా చెప్పాలి. యజ్ఞేశ్వర శర్మ నామాసి స్వస్తి శతాయుర్భవ దీర్ఘాయుర్భవ అని చెప్పి తేనె నెయ్యితో కలిపినటువంటి పదార్థాన్ని బంగారము చేత ఆ శిశువు యొక్క నాలికకు తాకించాలి అని చెప్పినారు. ఈ విధముగా నామకరణ లక్షణాన్ని పూర్తిగా సంస్కారముగా చేసి అక్కడ నాంది సమారాధన భోజనం చేయమని చెబుతూ ఉన్నారు. నాంది సమారాధన భోజనం ఏ విధముగా చెయ్యాలి అంటే 12 సంఖ్యాక బ్రాహ్మణ భోజన పర్యాప్తం యథాశక్తి ఆమం వా హిరణ్యరూపేణ స్వాహానమ ఇయంచ వృద్ధి నాంది కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత వామన అని ఏ విధంగానైతే 24 నామాలు ఉన్నాయో పూర్వపక్షంలో 12 నామాలను, అదే విధముగా అపరపక్షము అనగా కృష్ణపక్షంలో 12 నామాలను ప్రమాణముగా తీసుకొని 12 మంది పైన ఈ దేవతాకముగా ఆవాహన చేసి నాంది శోభన దేవతా ప్రీత్యర్థం అని చెప్పేసి అక్కడ సంకల్పాన్ని చేయించి భోజనములు చేయించాలి. వాళ్ళు చేసిన తర్వాత యజమానులతో కూడి ఇతరమైనటువంటి వచ్చినటువంటి సకల సత్పురుషులకు కూడా మృష్టాన్నమితరే జనాః అని స్తుతి ప్రమాణం. ఆ విధముగా భోజనవాదులన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ సభా నమస్కార ఆశీర్వనుగ్రహాన్ని పొందాలి. అందులో మొట్టమొదలు ఋగ్వేదంలో ఆశ్వలాయనం, శాకల శాఖ, భాస్కర శాఖ ఇప్పుడు మనకు అవకాశంలో ఉంది. ఆ మంత్రముల చేత ఆశీర్వచనం. ఆ తరువాత కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ, మైత్రాయణీయ శాఖ, శుక్లయజుర్వేదంలో కాణవ శాఖ, మధ్యందిన శాఖ, సామవేదంలో రాణాయణీయము, జైమిని, కౌతుమ అనేటువంటి శాఖలు, అథర్వవేదంలో పైప్పలాద శాఖ, శౌనక శాఖ, ఈ విధమైనటువంటి మంత్రముల చేత అనయోర్ బాలసూతికయోహో ఆ పుట్టినటువంటి శిశువు అదే విధముగా తల్లిదండ్రులకు పూర్తిగా వేదపరమైనటువంటి రక్షణ చేకూర్చాలి అని మనకు ఈ విధముగా చెబుతూ ఉన్నారు. ఆత్మనామ గురోర్ నామాది కృపణస్య చ శ్రేయస్కామో సగృహీయాత్ జ్యేష్ఠాపత్యకలత్రయోః. ఎవరెవరి పేర్లు మనము పైకి చెప్పకూడదు అనేటువంటి విషయం కూడా మనకు కపర్ది చెప్పినాడు. ఎందుకంటే పూర్వము ఇతిహాసములలో కూడా మీ పేరు ఏమిటి అని అడిగితే కో నామాసి కహ నామః అసి, మీ పేరు ఏమిటి అని అడిగితే శ్రీనివాసులు అని అంటారు అని చెప్పేవాళ్ళు. కానీ అది ఏ విధముగా చెప్పాలి అంటే ఆత్మనామః, ఎప్పుడు కూడా తన పేరు తాను ఎప్పుడూ చెప్పకూడదు, అంటారండి అని అనాలి అని మనకు పెద్దలు చెప్పినారు. గురోర్నామ, మనకు వైదిక విద్యలు, శాస్త్రపరమైనటువంటి సాంకేతికమైనటువంటి విద్యలు చెప్పినటువంటి వాళ్ళను కూడా ఏకవచనముతో వీరి పేరు ఇలా అంటారండి అని చెప్పాలి అని చెప్పినారు. ఆత్మనామ గురోర్నామ నామ అధికృపణస్య చ శ్రేయస్కామః, మన శ్రేయస్సు కోరినటువంటి వారి యొక్క పేరు కూడా మనం చెప్పకూడదు. జ్యేష్ఠాపత్యకలత్రయోః, మనకంటే పెద్ద అయినటువంటి ఇంటికి అన్న లేదా అక్క, బావలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనం ఉచ్చారణ చేయకూడదు. కళత్రయోః, భార్య పేరు కూడా ఉచ్చారణ చేయకుండా చెప్పాలి అని ఆ విధముగా పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణము అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఎక్కడెక్కడ ఈ యొక్క పేర్లు ఉచ్చారణ చేయవచ్చు అనేటువంటి ప్రశ్నను వేస్తే దాని గురించి ఈ విధముగా ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు శ్లోకాల రూపంలో మనకు అందించినటువంటి విధానం ఈ విధంగా ఉంది. దేవాలయ గజ అశ్వానాం వృక్షాణాం వాపికూపయోః గృహోపకరణాం చిహ్నానాం యోషితానాం నృణాం కావ్యాదీనాం కవీనాం చ పశ్యాదీనాం విశేషతః రాజప్రసాద సముజ్ఞానాం నామకర్మ విధీయతే. దేవాలయాలలో, రాజ్యములలో మనకంటే పెద్దవాళ్ల వద్ద మనము చెప్పుకున్నప్పుడు మన యొక్క సూత్రము, గోత్రము సమానముగా ఈ నామాన్ని ఉచ్చారణ చెయ్యాలి అని మనకు ఇందులో ఈ నామకరణం అనేటువంటి సంస్కార విధానం అంతా కూడా తెలుపుతూ ఉంది. ఈ విధముగా మనం జాతకర్మ, నామకరణం గురించి తెలుసుకుందాం.
మరొక ధారావాహికలో అన్నప్రాశనం, చౌలం, ఉపనయనం, ఆ తరువాత ఉండేటువంటి వేదవ్రతములు, వివాహములు, ప్రవేశ స్థాళీపాక హోమముల గురించి అనేకముగా ఈ వేదసారం అనేటువంటి కార్యక్రమము ద్వారా మనం తెలుసుకుంటూ ఉందాం, తెలియచేస్తూ ఉందాం, 10 మందికి చెబుతూ ఉందాం. ఈ విధముగా మీరు వేదసారం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించి 10 మందికి వేదం యొక్క లక్షణాన్ని, వేదములో ఉండేటువంటి సారాన్ని మీరు వింటూ 10 మందికి తెలియజేస్తూ ఉండండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.